పోసాని కృష్ణమురళి మీ అందరికి తెలిసిన విషయమే. పోసాని కృష్ణమురళి ఎంత ఆవేదన నిన్న న్యాయస్థానం ముందు ఎలాగెక్కాడంటే, నాకు 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను, దయచేసి నాకు 2 రోజులు బెయిల్ ఇవ్వండి, ఎందుకంటే నాకు హెల్త్ సమస్యలు ఉన్నాయి, గుండెకి స్టంట్ వేశారు అని చెప్పేసి మాట్లాడారు. అలాగే మాట్లాడుతూ నేను ఏ తప్పు చేయలేదని చెప్పి అంటున్నాడు. అంటే మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ సుత్తివేలు సుధాకర్ అంటే మీకు లాయర్, అలాంటి సుత్తివేలు సుధాకర్ని లాయర్గా పెట్టుకోవడమే పోసాని కృష్ణమురళి చేసిన అతి పెద్ద తప్పు. ఎందుకంటే న్యాయస్థానాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నాకు 2 రోజుల్లో బెయిల్ రాకపోతే నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను, నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, నేను చాలా దూరం ప్రయాణం చేశాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అలాగే నేను ఎలాంటి తప్పు చేయలేదు అంటున్నాడు. అంటే ఇప్పటిదాకా పోసాని కృష్ణమురళి గారిని పీటీ వారెంట్ల మీద తీసుకెళ్ళి అక్కడ న్యాయస్థానాలలో ప్రొడ్యూస్ చేసినప్పుడు న్యాయవాదుల ముందు లైవ్ రికార్డెడ్ వీడియోస్ చూపిస్తున్నాడా, ఫలాని వ్యక్తి ఇలా తిట్టాడు, ఇలా తిట్టబట్టే అతను మేము అరెస్ట్ చేశామని చెప్పేసి జడ్జి గారి ముందు లైవ్ రికార్డ్స్ని ప్రూఫ్స్ని చూపిస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను ఎటువంటి దోషణకు దిగలేదు, నాకు ఏం తెలీదు, నేను అమాయకుడిని అని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే 100కి 100% వాళ్ళు తప్పు మాట్లాడుతున్నాడు. అంటే న్యాయస్థానం ముందు, అంటే న్యాయవాదుల ముందు ఆ వీడియోలు దొరకకుండానే నేరస్తులుగా పరిగణించి పోసాని కృష్ణమురళి కేసులు శిక్షలు వేశారా? అంటే ఏంటి, న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నాడు. దానికి క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను ఎవరిని కూడా అకారణంగా దూషించలేదని చెప్పేసి మాట్లాడితే మరి ఇప్పుడు ఈ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ వీడియోస్ ఏమైనా మార్ఫింగ్ చేశారా? ఈ వీడియోస్ ఏమైనా ఎడిటింగ్ చేశారా? లేదు కదా, నువ్వు లైవ్ రికార్డెడ్గా మాట్లాడిన వీడియోలే కదా. మరి అలాంటప్పుడు నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను ఎలాంటి దోషం చేయలేదని ఎట్లా మాట్లాడతావు? సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు ఆ సుత్తివేలు సుధాకర్ గారిని మార్చుకో, లేకపోతే నీకు జీవితాంతం బెయిల్ రాదు. ఇప్పుడు జడ్జి గారి ముందు చెప్పాలి అంటే, సార్ నేను గతంలో తప్పు చేశా, నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు, నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా, ఈ పీటీ వారెంట్లన్నీ నేను ఎదుర్కోలేకపోతున్నా, దయచేసి నా యందు దయతోటి నేను నా ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నేను తప్పు చేశాను, మీరు న్యాయమూర్తి గారు గౌరవించి నా మీద పీటీ వారెంట్లన్నీ ఒక్కచోటే విచారణ చేసి ప్యాష్ చేయటమో, లేకపోతే అవసరమైతే సంబంధిత మందలింపు చర్యల ద్వారా, లేకపోతే నాకు, ఎందుకంటే నిజం ఒప్పుకున్నప్పుడు కొత్త ఉపశమనం అనేది కోర్టు నుంచి లభిస్తుంది. కానీ అది చెప్పకుండా నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా మీద కూటమి ప్రభుత్వం తప్పు చేసింది, కక్ష కట్టింది అని చెప్పేసి ఏడిస్తే అవులైతనంగా ఉంటుంది. మీరు బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానంటే న్యాయస్థానాన్ని బ్లాక్మెయిల్ చేసినట్టు ఉంటుంది. మరి ఇట్లా ట్రైనింగ్ ఇచ్చిన సుత్తివేలు సుధాకర్ గారు ఆ చెట్టు కింద ప్లేటర్ కాకపోతే సరైన ప్లేటర్ అయితే ఇట్లా సుత్తే డైలాగులు ఇస్తాడా? ఎవరైనా చెప్పిస్తాడు సుత్తే మాటలు? అరే కనీసం నీకెట్లాగో బుద్ధి లేకపోతే వాడికన్నా కనీసం బుద్ధి జ్ఞానం ఉండొద్దా? ఎవరైనా న్యాయస్థానాన్ని బ్లాక్మెయిల్ చేస్తామా? గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు న్యాయస్థానాన్ని బ్లాక్మెయిల్ చేశాడు. న్యాయస్థానంలో ఎవరైనా జడ్జిలు ఏదైనా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటే అది కూడా కులాన్ని అంటగట్టేశాడు. ఇంక ఇప్పుడు కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే ఇంక మేమెవరు చెప్పాలి? ఇప్పుడు కూడా నువ్వు కూడా బ్లాక్మెయిల్ చేస్తే అదే బాటలో పడితే ఇంకా జడ్జికి కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఏది ఏమైనా మొత్తం మీద నిన్న గుంటూరు జిల్లాలో పోసాని కృష్ణమురళికి పిక్చర్ క్లియర్గా అర్థమైంది. కూటమి ప్రభుత్వం నన్ను ఇప్పుడల్లా వదిలిపెట్టదు, అంతేకాకుండా నేను మాట్లాడిన ప్రతి మాటకు శిక్ష అనుభవించే సమయం పూర్తయ్యే వరకు నన్ను బయటికి వదిలిపెట్టడం జరగదు అనేది స్పష్టంగా పోసాని కృష్ణమురళి గారికి బొమ్మ కనపడేటట్టు అర్థమైంది. సరే నిన్న వైసీపీ నాయకులు వెళ్ళారు, అంబటి రాంబాబు వీళ్ళందరూ వెళ్ళారు. అంబటి రాంబాబుని చూసినామంటే చెత్త నా కొడక, నా భవిష్యత్తు నాశనం అవుతుంది, నువ్వే కదరా కారణం, నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను మాట్లాడాను, నన్ను ప్రోత్సహించావు, ఈరోజు నేను జైలుకి వస్తే ఈరోజు నువ్వు ఇంతకుముందు హైకోర్టులో లాయర్ లాగా మనోడు వకీల్ సాబ్ లాగా కోర్టేసుకెళ్ళాడు కదా, కనీసం ఆ సుత్తివేలు సుధాకర్ గారిని నన్న మార్చి నన్నన్నా పెట్టొచ్చు కదరా అని చెప్పేసి మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ అలా ఏం మాట్లాడకుండా ఏదో సంఘీభావంగా రావడంతో పాపం మనోడు బాగా ఫీల్ అయిపోయాడు పోసాని కృష్ణమురళి. ఏది ఏమైనా మొత్తం మీద మనోడికి పిక్చర్ క్లియర్గా అర్థమైంది. 2029 వరకు కూడా జైల్లో ఉంటాను, మగ్గిపోతాను, నాకు బెయిల్ రాదు, పీటీ వారెంట్స్ మీద వారెంట్స్ మొదలవుతూనే ఉంటాయి అనేది క్లియర్గా అర్థమైంది. అంతేకాకుండా మనోడికి అర్థమైంది, ఖమ్మంగా సినిమాలు తీసుకుంటే, ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తే, షార్ట్స్లోకి యాక్ట్ చేస్తే నాకు ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఈ పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తి ఒక సినిమాలో డైరెక్టర్ గాను, లేకపోతే ఒక సినిమాకు నిర్మాత గాను, రైటర్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను డబ్బులు సంపాదించుకున్నాను.
ఈరోజు ఈ వైసీపీ పార్టీకి ఊడిగం చేసి ఈ వైసీపీ పార్టీ ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా కొంప దగ్గరలో చేరి నాకు పేమెంట్లు ఇచ్చి నన్ను ప్రోత్సహించి ఈరోజు నా జీవితాన్ని జైల్లో మగ్గిపోయేలా చేసి ఈరోజు నా జీవితాన్ని మొగ్గ గుడిపించి పడేశాడు. ఇక నన్ను కాపాడితే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ. ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు, ఆ లోకేష్ నా మీద రివెంజ్ తెచ్చుకుంటున్నాడు. ఒరే, గుంటూరు సెంటర్లో నేను ఎత్తి మీద రూపాయి పెట్టి తిప్పితే ₹1 గుండె నా కొడుకు లేడు, ఒళ్ళంతా రోగాలే. నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వు మూల్యం చెల్లిస్తున్నావు తప్పనిచ్చి నిన్నెక్కడ ఎవరు నీ మీద రివెంజ్ తెచ్చుకోవట్లా అని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. నువ్వు ఇంకా ఈ బలుపు తగ్గించుకోకపోతే, ఈ మాటలు తగ్గించుకోకపోతే రానున్న రోజులు ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా నీకు సగం జ్ఞానోదయం అయిందని నేను అనుకుంటున్నా. నువ్వు మెంటల కృష్ణ, నేనెవ్వడికి లొంగను, ఐ లవ్ యూ రాజా అంటావు కదా, అందుకే నేను కూడా చెప్తున్నా, నువ్వు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని క్లియర్గా చెప్తున్నా. అలాగే ఇంకొక మాట చెప్తున్నా, అత్యంత ముఖ్యమైన విషయం చెప్తున్నా. నువ్వు ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పటికీ నువ్వు ఒకసారి రివైజ్ చేసుకో. నువ్వు మాట్లాడిన మాటలకి, నీకు ఇచ్చిన పేమెంట్కి, ఈరోజు నీకు పడుతున్న పనిష్మెంట్కి తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు తప్పు చేసావని రియలైజ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది.